గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనూష. తల్లి అల్లం, పెళ్ళాం బెల్లం అనే సామెత ఒకటి ఉంది. ప్రస్తుతం ఏపీలో సీన్ అలాగే కనిపిస్తోంది. ఇటీవల సర్జరీ చేయించుకున్న తన రాజకీయ ప్రత్యర్థి డిప్యూటీ సీఎం పవన్కు వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా పరామర్శించారు. గెట్ వెల్ సూన్ అంటూ ఆకాంక్షించారు. అయితే ఇదేం తప్పు కాదు, కానీ ట్విస్ట్ మాత్రం ఉంది. జగన్ పవన్ గురించి పోస్ట్ చేసిన రోజే విజయమ్మ పుట్టినరోజు. పవన్ను సోషల్ మీడియా ద్వారా పరామర్శించిన జగన్ తల్లికి పుట్టినరోజు విషెస్ మాత్రం చెప్పలేదు. ఒకవేళ జగన్ తన తల్లికి ఫోన్ చేసి బర్త్డే శుభాకాంక్షలు చెప్పారో లేదో కానీ ఎక్స్ వేదికగా మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. గతంలో విజయమ్మ పుట్టినరోజున ఫోటో పెట్టి మరీ విషెస్ చెప్పిన జగన్ ఈసారి మాత్రం అలా చేయకపోవడంతో ఎక్కడో తేడా కొడుతోందే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో విజయమ్మకు లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఈ సంగతి పక్కన పెడితే చంద్రబాబు బర్త్డే సందర్భంగా కూడా జగన్ విషెస్ చెప్పారు. అయితే పవన్ చంద్రబాబుకి పోస్టులు పెట్టిన జగన్ తల్లిని మాత్రం ఎలా మర్చిపోయారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎవరైనా అమ్మ పుట్టినరోజు మర్చిపోతారా? కానీ జగన్ ఎందుకలా చేశారు అనేదే అసలు సందేహం. దీనికి కారణం ఏంటా అని వెతికితే ఒకే ఒక్క రీజన్ కనిపిస్తోంది. గత నెలలో విజయమ్మ చేసిన పని జగన్కు కోపం తెప్పించిందా అనే డౌట్ వస్తోంది. ఇంతకీ విజయమ్మ ఏం చేశారంటే, విజయమ్మ కుటుంబ ఆస్తుల పంపకాలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వివాదం గురించి గత నెలలో మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఆస్తుల విషయంలో చెల్లెలు, ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె వివరించారు. సరస్వతి సిమెంట్ సహా బెంగళూరులోని యలహంక భూమి కూడా షర్మిలదే. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చానని చెప్తున్న డబ్బంతా డివిడెండ్ మాత్రమేనని, ఇప్పటికైనా జగన్ న్యాయం చేస్తాడని ఆశిస్తున్నానని చెప్పారు. పైగా నిజమేంటో దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసు. దేవుడు సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ అడ్వకేట్ నోటరీలో వివరించారు. ఇది జరిగింది మార్చి 20న. విజయమ్మ పుట్టినరోజు ఏప్రిల్ 19న. గత నెలలో విజయమ్మ విడుదల చేసిన అడ్వకేట్ నోటరీ జగన్కు అమ్మంటే కోపం పెరిగిందని, అందుకే విషెస్ చెప్పలేదనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పవన్ను పలకరించి చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన జగన్ తల్లిని ఎందుకు పట్టించుకోలేదు? ఏకంగా రాజకీయ ప్రత్యర్థులకే పోస్టులు పెట్టిన జగన్ అమ్మను మర్చిపోయారా? గతంలో అమ్మ పుట్టినరోజును పోస్టులు పెట్టి మరీ వైసీపీ అధినేత ఈసారి ఎందుకు వదిలేశారు? లేదంటే ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడారా? శత్రువులే ఆప్తులైన వేళ తల్లి మాత్రం చేదైందా? విషెస్ చెప్పలేనంత దూరం జరిగిపోయారా? జగన్ విజయమ్మ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందా? ఇదే ఇవాళ మన టాపిక్. ఈ టాపిక్పై తమ ఒపీనియన్స్ అందించడానికి ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గారు, అలాగే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ గారు ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మోహన్ రెడ్డి గారు, మొదటి క్వశ్చన్ మీకే అండి. అంటే అమ్మకు విషెస్ చెప్పడం కూడా పాలిటిక్స్ అయిపోయినాయా? అంటే విషెస్ చెప్పకపోవడానికి కారణం కుటుంబ విభేదాలు అంటారా, పర్సనల్ అంటారా, లేకపోతే అంతా పొలిటికలే అంటారా? ఏమంటారు మీరు? అనుష గారు, మీకు, అజయ్ గారికి, అనిల్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలమ్మా. ఇప్పుడు తల్లికి కొడుకు, తల్లికి తండ్రికి, తల్లికి బిడ్డకు ఈ సంబంధాల గురించి మనం డిస్కషన్ చేసేటంత స్థాయిలో ఉండడం అంత మంచి పద్ధతి కాదేమని నా అభిప్రాయము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్లో చెప్పినారా, డైరెక్ట్ మాట్లాడినారా, ఎట్లా మాట్లాడినారా అనేది అదంతా మీడియాకు పెట్టి లేక ఒక పేపర్కో టీవీకో యాడ్ ఇచ్చి చేయరు కదా. తల్లి ఉన్నప్పుడు పొద్దున్న చెప్పచ్చు, ఫోన్ లో మాట్లాడిన ఇమేజ్ బిల్డ్ చేసుకునేటప్పుడేమో కుటుంబం కావాలి, ఇప్పుడంటే ఇప్పుడు అక్కర్లేదా? ఇప్పుడు అక్కర్లేదని ఎవరు చెప్పారు?
తల్లి అక్కర్లేదని ఎవరన్నా చెప్తారా? మీరు మీ తల్లితో కొట్లాడితే మీ అంటే తల్లితో మాట్లాడాలని కాదండి, అనిపించదా విషెస్ మీకు? చెప్పలేదంటే అర్థం ఏంటి మీరు మీ చెప్పండి. తల్లితో కొట్లాడితే మీరు మీ తల్లితో మాట్లాడాలనిపిస్తుందా? లేదా ఒక పర్సన్ గా మీరే చెప్పండి. మీ తల్లికి మీకున్న సంబంధాన్ని బట్టి మీరు చెప్పండి. ఆ తర్వాత విజయమ్మ గారికి జగన్ గారికి ఉండే సంబంధం గురించి చెప్దాం. సార్, ఎట్లా మన ఇష్టం వచ్చినట్టు మనం ఆరోపణలు చేస్తామా? కాదండి, ఎంత మన రాజశేఖర కొట్టుకున్నా రెడ్డి గారి ఎంత వర్ధంతి రోజు తిట్టుకున్నా తల్లి తర్వాతే ప్రపంచంలో ఎవరైనా అండి. అంటే ఎందుకంటే ఆవిడ బర్త్డే రోజునే పవన్ కళ్యాణ్ గారికేమో మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేసిన ఆయన తల్లికి విషెస్ చెప్పకపోతే ఎవరికైనా డౌటే వస్తుంది. నాకే కాదు. సరే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, ఎందుకంటే ముందు ఆయనకు డిస్కషన్ చేయాల్సిన రోజుని బట్టి దీంట్లోకి డైవర్ట్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారికి 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా మా విజయమ్మ గారికి డిబేట్లు లేవు కాబట్టి ఆమె కూడా ఈరోజు జరిపిన సందర్భంగా ఆమె కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారా లేదనేది మీకు నాకు ఇద్దరికి చెప్పేది చేయడు. కానీ ఆయన పొద్దున్నే ఫోన్ లేస్తానే ఆ తల్లికి మాట్లాడకుండా ఇంతవరకు ఉండడు. ఉండేటివన్నీ పేపర్కు టీవీలకు ఇచ్చే అలవాటు ఆయనకి ఎప్పుడు ఉండదు. పేపర్లు అదే పనిగా ఎత్తి చూపించదని నేను చేసిన అని చెప్పే అలవాటు ఉండదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదంటే తొందరగా కోలుకోవాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ తప్పుడు కాదు, లేక చెడు సంప్రదాయం కాదు, మంచి సంప్రదాయం. ఈ సంప్రదాయం ఎందుకంటే ఒకరికొకరు వైషమ్యాలు పెరగకుండా ఇది రాజకీయ శత్రుత్వమే తప్ప వ్యక్తిగత శత్రుత్వం కాదని నిరూపించడానికి ఈ ప్రయత్నము. అదేవిధంగా ఆ మన లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి? విజయమ్మ గారికి. గతంలో ఎప్పుడు చెప్పలేదు, కానీ మొన్న షర్మిలమ్మ గారికి, ఈ రోజు విజయమ్మ గారికి ప్రత్యేకించి చెప్పిన సందర్భం అయితే ఉంది. సరే, వాళ్ళ ఇష్టం, అది చెప్పడం తప్పని నేను అనడం లేదు. అదేవిధంగా ఇక్కడ చెప్పినారు, మీరు అంటున్నారు మరి లోకేష్ గారికి వాళ్ళ తల్లికి శుభాకాంక్షలు చెప్పినట్టు గిరీట్ ఎప్పుడు చేసిన సందర్భం లేదు. అదేవిధంగా వాళ్ళ మేనత్త జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మకు శుభాకాంక్షలు చెప్పినట్టు ఎప్పుడు లేదు. వాళ్ళ సొంత మేనత్త గారు, వాళ్ళ ఆయన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పినట్టు ఎప్పుడు లేదు. మరి అది చెప్పలేదని ఇది చెప్పినారని దాన్ని రాజకీయం చేయాల్సినంత అవసరం ఉండదు కదా. ఇది రాజకీయం చేసే సందర్భం కాదు, రాజకీయాలకు ఉపయోగించుకునే సందర్భం కాదు. తల్లికి శుభాకాంక్షలు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చెప్తే తెలుసుకునేటంత స్థాయిలో ఆయన ఉండడు. ఆయన ఆల్రెడీ వాళ్ళ తల్లికి పొద్దునే ఫోన్లో అయినా మాట్లాడి చెప్పింటాడు. దాన్ని ఓపెన్ చేసి మనకు చూపించేటంత ఉండదు, మనం ఎత్తుకులాడి చెప్పేటంత ఉండదు. కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడాల్సినంత అవసరం లేదు. దాని గురించి పదే పదే ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. తల్లిని ఎవరన్నా కాదని ఎట్లా అనుకుంటారో, తల్లి మనం ఎన్నోసార్లు తల్లిని దూరం పెట్టారు, చెల్లిని దూరం పెట్టారు అని ఎన్నో ఆరోపణలు వచ్చినప్పుడు చెల్లి దూరం ఉండేదైతే వాస్తవం. ఎందుకంటే ఆమె ఒక రాజకీయ పార్టీ ఎంచుకునేది కాబట్టి, రాజకీయ పార్టీలో పార్టీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి, రాజకీయ పార్టీలో ఆమె ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం చేస్తేనే ఆమె పార్టీ పరంగా ఆమె ఇమేజ్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చరిస్మా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా డైవర్ట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుతుంది. ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది, అధికార పక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఈ రోజు అధికార పార్టీ చేస్తున్నటువంటి ఏదైనా తప్పులు కానీ ఒప్పులు కానీ వాటిపైన మాట్లాడే పరిస్థితి షర్మిలమ్మ గారు తక్కువ కేటాయిస్తారు, కానీ ఇక్కడ కేటాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాబట్టి ఆమె మాట్లాడుతుంది కాబట్టి ఆమెతో మాట్లాడినారా లేదా, ఆమె గ్రీట్ చేసినారా లేదా, అది వ్యక్తిగతం. వాళ్ళు పర్సనల్ గా ఏదైనా బాధ అనిపించినప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి విజయమ్మ గారి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మేము అనుకున్నట్టు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటారు. ఆయన చేసినట్టు ఎక్కువ పబ్లిసిటీ చేసే అలవాటు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుండి లేదు. ఈ రోజే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన చేసినటువంటి పథకాలే సరిగ్గా చెప్పుకోలే కదమ్మా ఈ రోజు మేము ఆ స్థాయికి వచ్చింది. అవన్నీ మేము సక్రమంగా చెప్పుకొని ఉంటే, మేము ప్రచారం చేసుకుని ఉంటే, మేము ఎక్కువ మీడియాల దగ్గర పెట్టి చెప్పేట్టుకుంటే మా పరిస్థితి వేరుగా ఉండేది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లికి ఉన్నటువంటి సంబంధం రాష్ట్రంలో ఏ కొడుకు ఏ తల్లికి లేనంత విధంగా వాళ్ళు మాత్రమే చూపించగలిగినారు. గతంలో ఎన్నికల ప్రచారం కానీ, లేక వాళ్ళు ఏదైనా పండుగ సందర్భం కానీ, లేక వాళ్ళ నాన్నగారి జయంతి వర్ధంతి సందర్భం వచ్చినప్పుడు కానీ వాళ్ళు చూస్తున్నటువంటి ఆదరణ, అభిమానం, మనం ఎన్నోసార్లు వాళ్ళని ఎన్నో రకాలుగా విమర్శలు చేసినా, ఆ మరుసటి రోజు ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ లో ఇద్దరు తల్లి కొడుకు అన్యోన్యత మోహన్ రెడ్డి గారు, మీరు ఎంతో అనుబంధం ఉందని చెప్తున్నారు. ఉండొచ్చు, కాదని ఎవరు అనట్లా. కానీ విజయమ్మ గారు మీడియాకి లెటర్ రాయాల్సిన, అంటే ఆయన ఆస్తి సరిగ్గా షర్మిల విషయం, ఆస్తి ఇచ్చే విషయంలో షర్మిలకు అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు షర్మిల గారికి కానీ లేకపోతే జగన్ గారికి కానీ విభేదాలు ఎందుకు వచ్చినాయి అసలు? ఇప్పుడు
ఆస్తి పంపకాలు, రాజకీయ పంపకాలు ముందు ఈ షర్మిల గారికి విజయమ్మ గారి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన విషయాల గురించి ఇండైరెక్ట్ గా ఇంతకుముందు మీకు ఆ విషయం చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? ఆమె రాజకీయ ఇంట్రెస్ట్ ఉంది. రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో అందరం మనమే రాజకీయాలు ఉంటే ఎట్లా, వద్దులే బాగుండదు, ఒకవేళ తప్పులు కానీ ఇంకోటి కానీ, ఇప్పుడు ఆమె ఉంది, ఆమె కుటుంబం అంటే వాళ్ళ భర్త, ఆ తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏదైనా ఎవరైనా తప్పులు చేసి ఇదంతా మన కుటుంబం మీద పడుతుంది, అందరం ఎందుకు, నేను ఒకటి ఉంటే చాలు కదా, ఇంకా మళ్ళీ మీరెందుకు లేని విధంగా, అదే ఇంతకుముందు మీరు అన్నట్టు ఆ రాజ్యసభ ఎంపీ ఇది అది అన్నప్పుడు లేదన్నారనే ఉద్దేశంలో భాగంగా ఆమె కోపంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయి అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నది. తెలంగాణ పార్టీలో అక్కడ ఉనికిని కాపాడుకోలేకపోయినప్పుడు మళ్ళీ అక్కడ నుండి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధాలను కలుపుకొని వీళ్ళ ద్వారా సీఎం రమేష్ డైరెక్ట్ ఆయన స్పెషల్ ఫ్లైట్ ఇప్పించి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఎక్కించి ఢిల్లీకి పంపించి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేర్పించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు మనందరం చాలా చూసినాం కదా. చూసినాం కాబట్టి వ్యక్తిగతంగా శత్రుత్వం కింద రాజకీయంగా శత్రుత్వం అవుతుంది కదా. వ్యక్తిగతం పక్కన పెడితే రాజకీయంగా శత్రుత్వం అవుతుంది కదా. ఆమె పార్టీ ఒక అధ్యక్షురాలు, ఈయన ఒక పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు ఇద్దరు పరస్పర విమర్శలే ఉంటాయి కానీ పరస్పర అవగాహన ఉండదు కదా. అవగాహన ఉండి మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అనిల్ కుమార్ గారిని అడుగుదాం. అనిల్ కుమార్ గారు, మీరు మోహన్ రెడ్డి గారి మాటలు వింటున్నారు, అలాగే ప్రత్యర్థులకేమో మెసేజ్లు పెట్టారు, బర్త్డే కానీ లేకపోతే హెల్త్ బాగోనప్పుడు కానీ అమ్మ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అందరికీ ముందుగా పెద్దలు మోహన్ గారికి, అజయ్ కుమార్ మిత్రులు, వైకే టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ షర్మిల గారు, ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలు, తన అన్న జగన్ కోసం, ఆయన కేసుల్లో జైల్లో ఉంటే ఆయన్ని కాపాడటం కోసం ఎన్ని వేల అడుగులు ఏపీ రోడ్లపై తిరుగుతూ అన్నని అధికారంలోకి తీసుకొచ్చిందో ప్రజలందరికీ తెలుసు. ఒకటి, అన్న కోసం అంత చేసిన జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆ రోజు ఆమె షర్మిల గారు మాట్లాడి తన అన్నని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన ఆమెని అన్యాయంగా కేవలం ఆస్తి విషయంలో, తనకి ఇంకా ఉన్నది ఎవరు, చెల్లెలు ఒక్కలే ఉంది, తనకి ఇంకా అన్నలు ఇంకా ఎవరన్నా ఉండి అన్నలు ఎక్కువ అయిపోయి పంచుకోవడానికి ఎవరు ఇబ్బంది ఆస్తులన్నీ అని చెప్పేసి ఆయన బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నదే ఒకటి చెల్లి, ఉన్న ఒక్క చెల్లినే సరిగ్గా చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అనేది మనకి చాలా బాధాకరం. పెద్ద ఆయన మోహన్ గారు చెప్పారు, అది వ్యక్తిగతం, ఆమె వేరే పార్టీలో ఉన్నారు అని, పార్టీ పరంగా ఉన్నా కూడా విపక్షాలైన అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి వారు కోలుకోవాలని ట్వీట్ చేయగలిగిన టైం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి శుభాకాంక్షలు చెప్పడానికి టైం లేని ఒక అంత బిజీ షెడ్యూల్లో ఉన్నారా, లేకపోతే నిర్లక్ష్యంతో అమ్మ అనేది నాకు ఆస్తి విషయంలో నన్ను కాదన్నది, నేను ఆమెను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఆమెకి సంబంధం లేదనే ఒక మెసేజ్ని సమాజానికి పంపిస్తున్నారంటే దాని పరంగా అతన్ని, ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా సరే, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఆస్తి విషయంలో సొంత చెల్లిని, అమ్మని కూడా ఈ రకంగా వేధించటం, ఇట్లా దూరం పెట్టి మాట్లాడటం అనేది నాకు వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరం అనిపించింది. పెద్దలు మోహన్ గారు పార్టీ పరంగా ఎంత సమర్థించినా నాకు ఈ విషయంలో పాపం వారు సమర్థించుకోవడానికి అవకాశం లేదు. నిజానికి ఒక ఆడబిడ్డగా అయినా సరే మానవతా దృక్పథంతో మాట్లాడాల్సిన అంశంగా ఉంది. తల్లి ఇప్పుడు ఎంత కోపతాపాలు ఉన్నా కూడా, సోషల్ మీడియాలో ఈ విషయం ఎందుకు హైలైట్ అయ్యింది అంటే అదే కారణం. వాళ్ళకి విషయం చెప్పి సొంత అమ్మకి ఎందుకు ఆయన విషయం చెప్పలేదు అనేదే ఆ టాకే నడుస్తోంది. అది పెద్దలు పాపం ఆయన ఫోన్లో చెప్పుండొచ్చు అని అన్నారు. అసలు ఫోన్లో కాదు, కనీసం చెప్పారు అనే ఒక మాటని బయటికి ఏ ఛానల్ ద్వారా చెప్పించగలిగినా కూడా ఇంత హాట్ టాపిక్ అయ్యి నెగటివిటీ వచ్చేది అవకాశం ఉండేది కాదేమో బహుశా. అన్ని ఛానల్లో ఈరోజు ఏంది, ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి ఇతరులకు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇట్లాంటి చర్యలకి
అది ఒక నెగిటివిటీని తీసుకెళ్తుంది సమాజంలో అనే విషయం ఆయనకు తెలియకపోవటం అనేది మనం అంటే మనం అనిల్ కుమార్ గారు మూర్ఖత్వం అయింది. ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే ఆస్తులు రాజకీయమేనా, పర్సనల్ ఇది ఎక్కడ, కుటుంబ విలువలు ఎక్కడ అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. అదే మేడం చెప్తుంది, మానవతా విలువలు ఉన్న ఎగ్జాక్ట్లీ. వ్యక్తుల్లాగా ప్రవర్తించలేదు ఈ ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష నాయకుడు. అదే కొంచెం బాధాకరమైన విషయం చెప్తున్నా. ఆయన తల్లి అనే కోణాన్ని మర్చిపోవటం అనేది ఇది సమాజానికి మంచి ఉద్దేశం, మంచి మెసేజ్ ఇచ్చే విషయం కాదు. ఆయన ఇప్పటికైనా సరే ఆయన చేసింది సరే, ఆయనకి ఎవరు తప్పుడు సలహాలు ఇస్తున్నారో, ఇటువంటి ఆ గ్యాప్ ని ఎవరు పెంచుతున్నారో తెలియదు కానీ షర్మిల గారికి కానీ ఆయనకి కానీ వ్యక్తిగతంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి, అవన్నీ కోర్టులో నడుస్తున్నాయి, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని తగాదాలు ఉన్నా ఎవరైనా సరే అండి, నేనున్నాను, సపోజ్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే మా అమ్మ ఆ రోజు ముందు రోజు నన్ను కోప్పడినా తిట్టినా, తల్లిదండ్రులు ఎవరున్నా కోప్పడినా వచ్చే ముందు రోజు మళ్ళీ వాళ్ళకి నమస్కారం చేసుకుని, నేను ఊరు దాటి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుని వస్తాం. అది మినిమం కర్టసీ, మన కళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళకి ఇచ్చే గౌరవం అది. అవును, ఒక తల్లికి పుట్టినరోజు నాడు ఎందుకంటే ఏ కనీసం విష్ కుటుంబంలోనూ చేసి చెప్పలేని ఎవరికి ఒక కుటుంబ బాధ, కలహాలు ఆ ఉండకుండా బాధ ఉండవు. ఆ బాధ తల్లి అనే వాళ్ళు ఇటువంటి వచ్చి బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకొని ఎవరు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దనే ఒక రకమైన బాధతో ఆమె బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఈ విషయంలో మోహన్ రెడ్డి గారితో నేను విభేదిస్తున్నందుకు నిజంగా నాకు ఆ ఇబ్బందికరంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చర్యలకు పాల్పడతారు అని చెప్పేసి నేను అనుకోలేదు. అంత అపరిపక్వతగా ఉన్నారా? మానసిక అపరిపక్వత, ఏదైనా ఓటమి వల్ల ఏమన్నా మానసికంగా అపరిపక్వతగా చెందారా, ఏమన్నా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారా అనేది నాకు అర్థం కాని పరిస్థితి. ఓకే అనిల్ కుమార్ గారు, ఒకసారి అజయ్ గారితో కూడా మాట్లాడదాం. అజయ్ గారు, మీరు చెప్పండి. ఎప్పుడు ట్వీట్ చేయని అంటే ఎప్పుడు విజయమ్మ గారి బర్త్డేకి ట్వీట్ చేయని లోకేష్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. ఇది కూడా ఒక పెద్ద విషయం అయిపోయింది. అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అనుష గారు, మీకు, మోహన్ రెడ్డి గారికి, అనిల్ కుమార్ గారికి, వైకే టీవీ ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా దూరదృష్టితో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకెళ్లగల విజనరీ లీడర్, నవ్యాంధ్ర రూపకర్త, దార్శనికుడు, అభివృద్ధికి ల్యాండ్ మార్క్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక మీరు చెప్తున్న అంశం, జగన్ గారు విజయమ్మ గారికి విషెస్ చేశారా చేయలేదా, చేస్తే ఎందుకు ఎక్స్లో పోస్ట్ చేయలేదు? నేను అనుష గారు, తల్లికి విష్ చేసే అంశాన్ని ఎక్స్లో పోస్ట్ చేయాలని ఎక్కడా రూల్ లేదు. మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఫోన్ కాల్ చేసి విష్ చేసి ఉండొచ్చు. రెండో అంశం, మీరు విజయమ్మ గారి జన్మదిన శుభాకాంక్షల గురించి మాట్లాడుతుంటే మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు వాళ్ళ మేనత్తగా చేశారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేశారని అడుగుతా ఉన్నారు. ఎవరికి శుభాకాంక్షలు తెలిపినా ప్రతిదీ ఎక్స్లో పోస్ట్ చేయాలని ఎక్కడా రూల్ లేదు. రెండోది, తల్లి కొడుకు లేదా అన్న చెల్లి విడిపోవాలని ఎవరూ కోరుకోరు. అది వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలు, ఆచితగాదాలు, లేదా అనేకం ఉండొచ్చు వాళ్ళ మధ్య ఏదైనా. దానికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక నారా లోకేష్ గారు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి భార్య, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, మాజీ ఎమ్మెల్యే, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మొన్నటిదాకా మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి గౌరవంగా, హుందాతనంగా నారా లోకేష్ గారు విజయమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పారు. దాంట్లో తప్పేం లేదు, అది స్వాగతించాల్సిన అంశం. ఎవరు రాజకీయాల్లో ఎవరైనా రాజకీయ ప్రత్యర్థులుగా ఉండొచ్చు తప్ప శత్రువులుగా ఉండకూడదు అనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా. దానిలో భాగంగానే నారా లోకేష్ గారు విశేషం ఉండొచ్చు, అదేం పెద్ద తప్పు కాదు. గతంలో చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారంటే అసలు ఎప్పటికీ చెప్పొద్దనా? సహృదమైన రాజకీయాలు చేయకూడదనా? జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ అంటే గారికి అజయ్ గారు ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటే ఏమీ అనిపించదు, కానీ ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి, అంటే ఉద్దేశపూర్వకంగానే పెట్టారా అనేది కూడా కొంతమంది నుంచి వస్తున్న కామెంట్స్. అనుష గారు, గతంలో ఉన్న ఇబ్బందికర కారణాలు, ఆ పరిస్థితులు, ఆ రోజు జరుగుతున్న పోరాటం, ఆ రోజు అవన్నీ మీకు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన అంశమే. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, నారా లోకేష్ గారు మంత్రి హోదాలో ఉన్నారు. గౌరవంగా ఆయన చెప్పి ఉండొచ్చు, దానినేమి కొత్తగా చెప్పారు, గతంలో చెప్పలేదు కదా అని
దానికి కారణాలు వెతకాల్సిన అవసరం ఉందని అయితే నేను అనుకోవటం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదంటే క్లియర్ గా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళ మధ్య విభేదాలు ఏ స్థాయికి వెళ్ళాయి. విజయమ్మ గారు లేఖ రాయటం, షర్మిల గారు జగన్ గారి గురించి పదే పదే మాట్లాడటం, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు పదే పదే జగన్ గారి మీద విమర్శలు చేయటం, షర్మిల గారు సునీత గారికి అండగా ఉండటం, ఇలా అనేక అంశాలు వాళ్ళ మధ్య విభేదాల కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. కాబట్టి ఓకే ప్రతి అజయ్ గారు, అంశాన్ని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మోహన్ రెడ్డి గారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే అంటే విజయమ్మ గారి బర్త్డేకి విషెస్ చేయకపోవడానికి ఖచ్చితంగా ఆస్తి తగాదాలే కారణం అనుకోవచ్చా మనం? అనుష గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు చాలా తక్కువ తెలుసు అనుకుంటున్నా. నాకైతే చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన రాజకీయాలకి రాక మునుపు నుండి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా. ఆయన రాజకీయాలకి రావాలని ఫస్ట్ నేనే జగన్ అభిమాన సంఘం పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తిరిగి చేసిన. ఆయన ఏందనేది నాకు బాగా తెలుసు. ఒకవేళ అనిల్ గారికి కూడా సరిగ్గా తెలియకపోయినచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళ గురించి తెలియాలని ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం లేస్తానే తల్లి బర్త్డే ఉంటే ఆటోమేటిక్ గా మాట్లాడి చెప్పింటారు. మీరు అంత నేను ఎందుకంటే నేను చూసినాను, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినారు చెప్పినారని అబద్ధం నానోటితో చెప్పడం నాకు తెలియదు కదా, నేనే చూడలేదు కదా. ఖచ్చితంగా చెప్పుతారు అంటున్నా, ఖచ్చితంగా చెప్తారు, చెప్పింటారు, దాంట్లో డౌట్ లే. కాకపోతే మీరు అన్న టెక్స్ట్ లో పెట్టారా, టీవీలలో యాడ్ ఇచ్చినారా, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా, అవన్నీ అయితే నేను చెప్పను. కానీ ఇది చెప్పింటారు. వాళ్ళకు తల్లికి కొడుకు ఉన్నటువంటి సంబంధం ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది. కానీ అన్నా చెల్లెలకు ఉన్నటువంటి ఆస్తి తగాద కావచ్చు, రాజకీయ తగాద కావచ్చు, దాంట్లో మన కళ్ళకు కనిపిస్తా ఉంది. ఆ కనిపించడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఇచ్చినటువంటి పౌర పట్టా ఇచ్చిన దాంట్లో దానికి పౌర పట్టానికి సంబంధించి నాకు ఇప్పటికిప్పుడే ఆస్తి కావాలంటే ఇది ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. ఆ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు దాని భాగాలు మళ్ళీ తీసుకుంటే అది ఇబ్బంది అవుతుంది. దీని ఈ విధమైనటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంలో భాగంగా కోర్టుకు వెళ్తే కోర్టు కూడా వాళ్ళకు మందలించింది. ఎట్లవుతుంది ఇప్పుడు ఈ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టడానికి కాదు కదా అని చెప్పినారు. మరి స్వయంగా వీళ్ళకి తెలుసు కదా. షర్మిలమ్మ విజయమ్మ గారు అంటే పెద్ద ఒకవేళ అవగాహన ఉండి లేకపోయిండొచ్చు, నేను తప్పులు పట్టడం. షర్మిలమ్మకైతే తెలుసు కదా. తెలిసినప్పుడు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భాగాలు పంచిచ్చురా నాకు ఇచ్చురా అంటే అది చేస్తే ఆయన గిఫ్ట్ లీడర్ ఇచ్చిందే కదా. అది కూడా దాని ఆయన ఆస్తిలో భాగం కాదు కదా. అలాంటిది నాకు ఇప్పటికిప్పుడే కావాలనే విధంగా ఆమె ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏదైనా జోక్యం చేసుకుంటే అప్పుడు అవి బెయిల్ రద్దు అయితే మళ్ళీ జైలుకి పోవాలనే ఉద్దేశంలో నీకు ఆలోచన ఉంది కదా అని ఆ ఉద్దేశం కదా కోపం వచ్చేది. ఎవరికైతే కోపం రాదు కదా. మీరు అన్న ఈ బెయిల్ మీద ఉన్నప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి అన్నను మళ్ళీ జైలుకి పంపించాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు దాని ఆటోమేటిక్ గా కోపంగా ఉంటుంది. మోహన్ రెడ్డి గారు, ఇంత అవగాహన ఇంత ఇది ఉంటే ఆవిడ ఉన్న సొంత పార్టీలో నుంచి అన్నగారి పార్టీలో నుంచి వెళ్లాల్సిన అవసరం ఆవిడకి ఎందుకు వస్తుందండి? ఈ రోజు విజయమ్మ గారు బహిరంగంగా పబ్లిక్కి లెటర్ రాయాల్సిన అవసరం ఎందుకు? వాళ్ళు ఎంత ఆవేదన పడి ఉంటారు? ఎంత ఆవేదన పడితే ఒక తల్లి కుటుంబ వ్యవహారాన్ని బయటికి తీసుకొస్తుంది చెప్పండి. ఆ లెటర్లో నిజంగా అన్యాయం జరిగిందని ఆవిడ క్లియర్గా రాశారు. క్లియర్గా అన్యాయం జరిగింది అని పబ్లిక్ రాయాల లెటర్ రాసింది. అవునండి, అవును, మరి లెటర్ రాసింది పబ్లిక్ తెలవడం కోసమే కదా అది రాసింది. చెప్తామ్మా, లెటర్ వాళ్ళ అన్నా చెల్లెలకు సంబంధించి లెటర్ రాయాల్సిన సందర్భం వచ్చి లెటర్ రాసింది. ఆ లెటర్ రాయడం కూడా ఎంత ఫోర్స్ చేసి ఉంటే షర్మిలమ్మ గారు రాసి ఉంటుంది. ఎందుకంటే రోజు తల్లి మీరు చూసారా షర్మిల గారు ఫోర్స్ చేశారని? మీరు చూసారా? నేను చూసానా? కొంచెం విన్నామ్మా. మనిషికి మనిషి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉంటాయి కదా, ఆ మాత్రం అవగాహన లేకపోతే మనుషులు మీరు అన్నారు చేసుంటారు అని మీరు సమర్థించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్తున్నా వినండి. మీరు మీ అన్న మీరిద్దరూ కొట్లాడుకున్నారు. కొట్లాడిన తర్వాత మీ తల్లి మీ దగ్గర కానీ మీ అన్న దగ్గర కానీ ఎవరి దగ్గర ఒకరి దగ్గర స్టాండ్ అయింది. స్టాండ్ అయిన తర్వాత రెగ్యులర్ గా మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇద్దరం కలిసి తల్లి కూతురు ఇద్దరు కలిసి మనం వ్యతిరేకించేటువంటి అన్న మీద కామెంట్ చేస్తుంటాం. అన్న మీదనా, అన్న భార్య మీదనా, అన్న పిల్లల మీదనా ఏదో ఒక భావంతో వ్యతిరేకత చేస్తుంటాం. తల్లి మధ్యలో అప్పుడప్పుడు జోక్యం చేసుకొని సరేలే వదిలిపెట్టి అనే టైపులో ఏదైనా మాట్లాడినప్పుడు మళ్ళీ కొంచెం దాన్ని అదే పనిగా రైట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్ని సమర్థించాల్సిన సందర్భం కూడా వస్తుంది. ఆ సమర్థించడంలో రోజు ఎవరైనా ఇప్పుడు ఒక 6 నెలలు మీతో నేను తిరిగితే మీరు నాతో తిరిగితే మీకున్న అలవాట్లు నాకున్న అలవాట్లు మీకు వస్తాయి. షర్మిలమ్మ గారికి ఉండే అలవాట్లు రాజకీయంగా నేను ఎదగాలనే ఆలోచన షర్మిలమ్మ గారికి ఉంది. ఉన్నప్పుడు అప్పుడు 30 సంవత్సరాల కిందట పెళ్లి అయినటువంటి షర్మిలమ్మ గారికి ఈ రోజు ఆస్తి పంపకాలు ఏంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు జరిగినాయి.
రాజశేఖర రెడ్డి గారే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటి పెట్టింటే ఆయన స్వయంగా కష్టపడి సంపాదించుకున్నారని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆయన సంపాదించిన ఆస్తులు కూడా 200 కోట్లు దాదాపు ఆయన ఖర్చులు కావాలన్నప్పుడు ఇబ్బంది ఉందన్నప్పుడు ఇచ్చినాడు. ఆ తర్వాత వీటిలో కూడా కొంచెం మోహన్ రెడ్డి గారు ఒక విషయం నాకు స్పష్టంగా చెప్పండి. అంటే విజయమ్మ గారు లెటర్లో అబద్ధం చెప్పారని మీరు అంటున్నారా? ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆస్తి పంపకాలు జరగలేదని క్లియర్గా రాశారు. ఆవిడ అబద్ధం రాశారని మీరు అంటారా? చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి అని రాసింది, పంచలేదని కాదు. పంచలేదనే రాశారు. ఉమ్మడి ఆస్తి అంటే అర్థం ఏంటండి? పంచలేదు, పంచినారమ్మా. మీకేం తెలుసు? పంచినది నాకు తెలుసులే, నేను విన్నాను, నాకు తెలుసు. నేను పులివెందులనే, నేను ఇప్పుడు అనంతపురంలో అయితే నేను పులివెందులనే. నేను మా పంచాయతీ ఉండేది ఇడపలపాయలోకి వచ్చింది. నేను పుట్టిన విలేజ్ ఇడపలపాయ పక్కనే గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ పక్కన మారల మడకని ఆ గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ పంచాయతీలో ఉంది. ఆ పక్కన రాష్ట్ర ప్రజలకు చెప్పండి, మీరు విజయమ్మ గారు రాసిన లెటర్ ని ఆవిడ చెప్పిన మాటలను నమ్మాలా, లేకపోతే మీరు పంపకం జరిగిందని మీ మాట నమ్మాలా? చెప్పండి. విజయమ్మ గారిదా మీదే? చెప్పండి. ఎవరు విజయమ్మ గారు చెప్పినా, సిరిమలమ్మ గారు చెప్పినా, మీరు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి అది. రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తి పంపకాలు జరిగిపోయిన తర్వాత కూడా నా చెల్లెలు కదా చేద్దామనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆమె మీకు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ అయితే వేరు, ఇతర ప్రతిపక్ష పార్టీలతో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలతో అవగాహన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించాలన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏది అవతల పార్టీలకు ఏది ఇప్పించినా దాన్ని టార్గెట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు ఎందుకుంటారు, ఎందుకు ఇస్తారు వాళ్ళు సంపాదించారు? అనిల్ గారు మీరు ఇప్పటి వరకు నా మధ్య మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న మీ దగ్గరికి వస్తాను. మోహన్ రెడ్డి గారు, మా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ విన్నారు కదా మీరు, చెప్పండి మీ కామెంట్ ఏంటి? కేవలం అన్నగా సంపాదించిన ఆస్తి అయితే ఎవరు అడగరు కదా. అసలు ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తి గురించి ఎందుకు అడుగుతారు? తండ్రి దగ్గర ఉన్న తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగం మాత్రమే ఇవ్వమని చెప్పేసి, ఉమ్మడి ఆస్తిగా ఉన్న దాంట్లో నుంచి నాకు రావాల్సిన వాటా ఇవ్వమని చెప్పేసి షర్మిల గారు, చెల్లెలకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వమని చెప్పేసి విజయమ్మ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నారు. ఆయన దానికి ససేమిరా అన్నారు. సరే అని కోర్టు మెట్లెక్కారు, కోర్టులో తెలుసుకుంటున్నారు. సరే, రాజకీయంగా మీరు ఇందాక ఒక మాట అనుకోకుండా చెప్పారో లేదా తెలిసి చెప్పారో నాకు తెలియదులే, కానీ రాజకీయాల్లో నేనున్నాను కదా, ఇంకా మళ్ళీ తర్వాత ఇంకెవరు ఎందుకు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఈయన ఎందుకు వచ్చారు అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. రాజకీయాల్లో నేనున్నాను కదా, నువ్వెందుకులే మళ్ళీ ఈ కేసులు, ఈ తలనొప్పులు అవుతాయి, ఏదన్నా వ్యక్తిగతంగా కావాలని కుట్రలో పెట్టి మీ మీదకి కేసులు పెడతారనే అనే ఆలోచన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకొని ఈయన దూరంగా పెట్టి ఉండొచ్చు కదా. ఆ విషయంగా మాట్లాడుకుంటే వేరే ఈ వాళ్ళ బాబాయికి సంబంధించిన అంశాలు చాలా ఈ అంశంలోకి మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది. పెట్టేస్తే వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే ఆస్తులు ఉన్నాయో వారి ఉమ్మడి ఆస్తిగా ఉన్న దాంట్లో భాగం ఇవ్వమని మాత్రమే షర్మిల గారు ఈ రోజు ఫైట్ చేస్తున్నారు. అది లీగల్ గా ఏం జరిగింది అనేది రేపు పొద్దున కోర్టులు డిసైడ్ చేస్తాయి. లీగల్ గా ఎలా వాళ్ళకి రావాల్సిన హక్కు ఎంత ఉందనేది అది సెకండరీ. రాజకీయంగా ఈమె ఎదిగితే ఆయన మనుగడకి ప్రశ్నార్థకం అయిద్దనే భయంతోనే ఆమెను కనీసం రాజకీయంగా ఏ పదవి ఇవ్వకుండా ఆమెను దూరం పెట్టడం వల్లనే ఆమె వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కొని అక్కడ తెలంగాణ వెళ్ళినా కానీ ప్రస్తుతం అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఆ పార్టీని తీసేసి మళ్ళీ తెలంగాణలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్వస్థలం కడపైనప్పుడు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జాయిన్ అయ్యి ఇక్కడ ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఆమె విజయవంతంగా అన్ని పార్టీలని విమర్శిస్తున్నారు. అధికార పక్షంలో ఉన్న ప్రతి అంశాన్ని వాళ్ళు చెప్పిన మాటలను ప్రతిదాన్ని ఏదైతే అమలు చేయట్లేదో ప్రతిదాన్ని విమర్శిస్తున్నారు. దానికి సంబంధించిన ధర్నాలు, నిరసనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దానికి మేము నిత్య సాక్షులమే, ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. కానీ కేవలం మీరు విపక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలనే విని ఇంకేం మాట్లాడలేదు అని అనుకోవటం అది పొరపాటు. దాన్ని మీరు గమనించుకోవాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనే ఆమె రాజకీయాల్లోకి రాలేదు. ఆమె రాజకీయ ఉనికిని లేకుండా చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నించడం వల్లనే ఆమె రాజకీయ ఉనికి కోసమే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అట్లాగే నిన్న ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కూడా చూస్తే కాంగ్రెస్ మీద ప్రతి ఒక్కరు నిప్పులు ఎదిగారు.
సొంత చెల్లికే సీట్ ఇవ్వలేని వాళ్ళు వాళ్ళకి ఎలా ఉమెన్ రిజర్వేషన్ కి మద్దతు ఇస్తా అన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంట్లో ఊరికే ఆ తల్లికి అన్నం పెట్టినోడు పెద్ద తల్లికి బంగారు గాజులు చేపిస్తానన్నట్లు చందంగా ఉంది వీళ్ళ ప్రవర్తన. దాన్ని మనం ఇంకా ఈ మానవతా హృదయంతో లేని వాళ్ళని మానసికంగా ఏదో ఒక వ్యాధికి గురైన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల్ని ఒక రకమైన అయోమయానికి గురి చేయటం. వారి చర్యలు ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తి ఇతరులని ఆదర్శంగా తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని వారు మోహన్ రెడ్డి గారు ఎంత కవరింగ్ చేసినా ఆయన పార్టీ నాయకుడిగా అది మాత్రం ఆయన వ్యక్తిగతంగా ఆయన మనస్సాక్షికి కూడా తెలిసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు తెలిసినంత వరకు వారు దీన్ని బయటికి సమర్థిస్తున్నా లోపల దాన్ని వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే అనిల్ కుమార్ గారు, మన డిబేట్లో ఇప్పుడు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు జాయిన్ అయ్యారు. కిషోర్ గారు, మీ ముందుకు వచ్చేటప్పుడు మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఏం మాట్లాడారో విన్నారు. ఏంటి మీ సమాధానం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కాదమ్మా, ఇప్పుడు గతంలో అనేక మంది అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారికి ఆస్తులు లేవు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఆస్తిని కూడా అమ్మాలని పెట్టుకున్నారు, ఆయన దగ్గర ఏం ఆస్తులు లేవు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినారని ఎన్నోసార్లు వీళ్ళందరూ మాట్లాడిన మాటలే. అవునా కదా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసిన మాటలే. సేమ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారే 11 ఛార్జ్ షీట్ వేయించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారే 16 నెలలు జైల్లో ఉన్నాయి. మరి షర్మిలమ్మ గారు జైల్లో లేరు. రాజశేఖర రెడ్డి గారు వస్తే షర్మిలమ్మ ఎందుకు లేదు? రాజశేఖర రెడ్డి గారు ఆస్తి అయితే షర్మిలమ్మ ఎందుకు జైల్లో లేదు? షర్మిలమ్మ మీద ఎందుకు కేసు పెట్టా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినారు, జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితం చేసినటువంటి సంపాదన కాబట్టి ఆయన ఎక్స్పోజ్ చేసి ఆయన ముందే అడ్వాన్స్ గా 84 కోట్లు ట్యాక్స్ కట్టాడు కాబట్టి, ఈ ట్యాక్స్ కట్టిన తర్వాత ఈయన ఎక్స్పోజ్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకు వస్తాడు కాబట్టి, రాజకీయాలకు వచ్చి ఎటు తిరిగి డ్యామేజ్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆయన రాజకీయాలకు రాకమునిపి ఈయన మీద అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం చేసినారు కాబట్టి ఆయన 16 నెలలు జైల్లో పెట్టించిన సందర్భం ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఆ 16 నెలలు రాజకీయంగా ఆయనకి అండదండగా నిలబడి ఆయన అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరో మీరు మర్చిపోవటం అనేది బాధాకరం. మోహన్ రెడ్డి గారు, అనిల్ గారు కొంచెం నాకు అప్పుడే ముందు చెప్పినది క్వశ్చన్ మళ్ళీ నేను చెప్తా. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి రాలే. మీకు అది తెలుసునో లేదో? 12 పాదయాత్ర చేసి 14 ఎన్నికల్లో 67 సీట్లు వచ్చినాయి. 14 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన లీడర్షిప్ ను నిరూపించుకొని ఆయన 19 ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చినాడు. అది నేను చెప్తే కాదు, ఆయన ఉనికిని పోగొట్టకుండా ఆయన ఉనికి మీరు వాళ్ళు కాపాడేది. జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు రాకముందే భ్రమంలో పెట్టేసి ఆయన్ని మీరు భ్రమపడుతున్నారు. మీకు షర్మిలమ్మ చూసి భ్రమపడుతున్నారు. షర్మిలమ్మ ఏం లేదు, పార్టీని పోయి తాకట్టు పెట్టేసి బజార్లో పడేసినారు. కాంగ్రెస్ పార్టీ ఆడింది రాష్ట్రంలో, డిపాజిట్ రాని పరిస్థితి తెచ్చుకున్నారు. కానీ అదే విషయపెట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకమునిపై రాష్ట్రంలో ఏ నాయకునికి లేని విధంగా అభిమాన సంఘాలు, యువసేనలు అనేకమైనటువంటి పెట్టి రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు ఏదో భ్రమపడి చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో లేని అభిమాన సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మీరేంతో ఊహించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసుకొని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసుకుంది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న 2009లో నాకు వద్దు ముఖ్యమంత్రి, ఇది మా నాన్నకు ప్రజలు ఇచ్చినటువంటి పదవి, ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ముఖ్యమంత్రిగా తీసుకోననే ఉద్దేశంలో భాగంగా అందరూ సంతకాలు పెట్టినా కూడా నాకు వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఓదార్పేతలకు సంబంధించి వాళ్ళు చేయమన్నప్పుడు పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి 67 సీట్లు తెచ్చుకొని ఆ తర్వాత అప్పటికి కూడా మీలాంటి వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓట్లు వేసినారు. రాజశేఖర రెడ్డి గారు చూసింటేనే 67 సీట్లు వచ్చినాయి అంటే అప్పుడు కూడా మళ్ళీ నేనేందో నిరూపించుకోవాలని 14 వరకు నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ 101 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మనగాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మేము తక్కువ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటారు. అంత తక్కువ చెప్పండి అజయ్ గారు, చెప్పండి అజయ్ గారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి అజయ్ గారు. ఈ మోహన్ రెడ్డి గారి వాదన ఎంత విచిత్రంగా ఉందంటే, రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతుంటే
వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది తప్పు, నేను చెప్పేది రైటు. ఆల్రెడీ అదే మాస్టర్లు వాళ్ళ కుటుంబ పంచడం సభ్యులు జరిగిపోయింది. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అజయ్ గారిని ఫినిష్ చేయనివ్వండి, అప్పుడు మాట్లాడతారు. ఆయన జగన్ ప్రాణం చెబుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. ప్యాకేజీలు ఇప్పించి మీకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి అని చెప్పి మీరు మెసేజ్ ఇచ్చి మీరు ఆయన కోర్టుకి వచ్చి ఆయన విజయం లెటర్ రాచే చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరుతుంది ఇమీడియట్లీ. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మోహన్ రెడ్డి గారు డిబేట్ మొత్తం మీరే మాట్లాడితే వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి మీరు. వాళ్ళు కూడా అంతే శత్రువులు. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు, మీరు కూడా సైలెంట్ గా అవునమ్మా, ఉన్నారు. నేను మాట్లాడేప్పుడే కదా అజయ్ అజయ్ గారు వచ్చిన ముందు అజయ్ గారిని మధ్యలో ఫినిష్ నేను చేయనివ్వండి, మాట్లాడేప్పుడే మధ్యలో కదా. మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. అజయ్ గారిని ఫినిష్ చేయనివ్వండి, మీకు టర్న్ ఇస్తాను నేను. అజయ్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే, రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి భార్య ప్యాకేజీకి అమ్ముడుపోయారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏదో తొత్తులుగా పనిచేస్తున్నారని నిరూపించేదానికి వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆ పార్టీలో నాయకులు ఏ విధంగా అసలు వాళ్ళు ఇక రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ రకంగా బజారుకి ఇస్తున్నారంటే వాళ్ళ స్వప్రయోగాల కోసం రాష్ట్ర ప్రజలు చూసి నవ్వుతున్నారు. అనుష గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పని విధానం ఏ విధంగా ఉంటుంది, ఆయన ప్రేమలు ఏ విధంగా ఉంటాయి, ఆయన తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయి, బాబాయ్ విషయంలో ఆయన ఏం చేశాడు, చెల్లెలకు ఆయన ఏం చేశాడు అనేది తోడ పుట్టిన చెల్లెలు చెబుతా ఉంది. నా జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ప్రపంచంలో ఎవరు ఉండకూడదు, అట్లాంటి అన్న ఒక్కడు ఉంటే చాలు ఎవరైనా శత్రువులు అవుతారని. అవి వదిలేసి మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద పడితే ఉపయోగమే ఉంది? మీ కుటుంబ సభ్యులు మీ నాయకుడిని కరెక్ట్ కాదు, అతను దుర్మార్గంగా పనిచేస్తా ఉన్నాడు, బాబాయ్ హత్యకి ఇతనికి సంబంధాలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు బహిర్గతంగా, పబ్లిక్ గా, మీడియా ముందుకు వచ్చి. దానికి సమర్థించుకునే దానికి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతాం, మీరు కడుక్కోండి కరెక్ట్ కాదు కదా అనుష గారు. వివేకానంద రెడ్డి గారు హత్య విషయంలో రీసెంట్ గా సునీత గారు తెలంగాణ కోర్టులో కేసు ఏమైనా వేశారు, భారతి గారికి కూడా సంబంధం ఉంది, దీనిపైన ఎంక్వైరీ ఆమె కేసు వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడితే సిబిఐ మొక్కను ఉమ్మించేసింది అమ్మకు, మీకు తెలిసినో లేదో. మన సిబిఐ ఢిల్లీ తప్ప రాజశేఖర రెడ్డి గారిని కూడా సునీతమ్మ మొగుడు, అక్కడ ఉన్నటువంటి మస్తాన్, దస్తగిరి, వీళ్ళందరూ కలిసి చేసి మీ చంద్రబాబు నాయుడుకి ఏ లాయర్ ఉన్నారు, సునీతమ్మకి అదే లాయరు, దస్తగిరి చంపినోనికి అదే లాయరు, మొత్తం అదే లాయర్ అంటే రాష్ట్రం మొత్తం దేశం యావత్తు చూస్తుంది. ఎవరు ఎక్కడ ఉండి నడిపించంటారు, ఎవరు ఏ విధంగా నడిపిస్తున్నారు, దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి భజన అది తప్ప ఆయనకు వేరే ఏ అంశం. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పి ఏం పని చేశారు, పట్టుకోలేదు, అవినాష్ రెడ్డిని మీరు ఏ విధంగా కాపాడారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి, చూశారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఎవరో ఒకళ్ళన్నా ఆగితే మిగతా వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుందండి. ఇద్దరు ఒకటే ఫ్లో లో వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అసలు మీరు ఎవరేం మాట్లాడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎవరో ఒకళ్ళన్నా ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ పెట్టి వివేకానంద రెడ్డి గారి కేసు అంటే మేము ఎన్టీఆర్ కేసు వచ్చాము. వివేకానంద రెడ్డి మీరే కదా అధికారంలో ఉండేది, అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, సిబిఐ కేసు వేసినారు, సిబిఐ మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పద్ధతిగా సిస్టమ్ మీద మాట్లాడాలా, మనకు మాట్లాడాలా.
కేసు ఎందుకు తేల్చలేకపోయారు? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, 5 సంవత్సరాల అవునబ్బా, పాటు. నువ్వు ఏం తెలుసు చేశారు ఇప్పుడు. మీరు? గుడ్డి గుర్రాలు నువ్వు పడుకోలేరా? తెలుసు. నిద్రపోయారా? తెలుసు ఇప్పుడు. చంపించింది మీరు కాబట్టి మీరు తేల్చలేరు ఆ విషయం. తెలిస్తే మీరు జైలుకు వివేకానంద రెడ్డి కేసు మీరు మాట్లాడితే మీకు సిగ్గు అనిపిది అంటున్నా. మీరు అధికారంలో ఉండి కేసు సిగ్గునిపిస్తుందో లేదా మీకు? మీ నాయకుడు చెప్తా ఉన్నారో, సునీత గారు చెప్తా ఉన్నారో, రాష్ట్ర ప్రజలు నమ్మారో, కడప ప్రజలు నమ్మారో, మన ఎలక్షన్ చెప్పి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు. మీరెంత మీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడదాం అనుకున్నా లేదా ఆయన వెనకేసుకొచ్చినా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా వినేదానికి రాష్ట్ర ప్రజలు అవును, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అండ్ అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు, బాబాయ్ మనము ఇప్పుడు ఏ కేసు గురించి అయితే మాట్లాడుతున్నామో, బాబాయ్ గారి అమ్మాయి సొంత అక్క జగన్మోహన్ రెడ్డి గారికి, ఐ మీన్ కజిన్ సునీత గారే స్వయంగా అన్యాయం జరిగింది, నాకు వీళ్ళ మీద అనుమానం ఉంది అని చెప్పి ఆవిడే అంటుంటే, ఇప్పుడు మీరందరూ ఇది కాదు అది కాదు ఇది కాదని మాట్లాడుకుంటే ఉపయోగం ఏముందండి? ఆవిడ క్లియర్గా చెప్తున్నారు కదా. ఆవిడ అనుష గారు ఒక్కటే ఒక మాట, మళ్ళా తర్వాత వాళ్ళతో మాట్లాడించుకో. ఇప్పుడు దస్తగిరి అనే క్యాండిడేట్ స్వయంగా నేను చంపినానని చెప్పి టీవీ ఇంటర్వ్యూలో అతనే చెప్పినాడు, నేనే నరికి చంపినానని. మరి దస్తగిరి నరికి చంపినటువంటి దస్తగిరి గారికి ఒకే లాయరు, సునీత గారికి ఒకే లాయరు, ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒకే లాయరు. దీన్ని బట్టి అర్థం చేసుకోకపోతే ఇంకేందమ్మా మనకు మైండ్ ఉండేది. మనిషికి ఒక లాయర్ ఉండరు కదండి మోహన్ రెడ్డి గారు, మనిషికి ఒక లాయర్ ఉండరు, ఫ్యామిలీకి ఒక లాయర్ ఉండరు. లాయర్ అంటే అందరికీ వర్క్ చేస్తారు, ఎవరు ఆయన దగ్గరికి వస్తే ఆయనకి వర్క్ చేస్తారు. లాయర్లకు ఇందులో మనం మరకంటించకూడదు. లాయర్లు ఎవరికి వస్తే వాళ్ళకి వాదిస్తారు, ఎవరు కేసు తీసుకొస్తే వాళ్ళకి వాదిస్తారు, అంతే. ఆయన ఈ కేసు వాదించారు కాబట్టి టీడీపీ వైసీపీ కేసు వాదించారు కాబట్టి వైసీపీ ఆయన అలా అనలేం కదా. మాకు తెలుసు, కొంచెం వినండి ఏంటున్నా. దస్తగిరి అనే క్యాండిడేట్ ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునే బండి మీద పుల్లంబి ఐస్ క్రీమ్ అమ్ముకునే క్యాండిడేట్ లూత్రా లాయర్ ను పెట్టి మెయింటైన్ చేసే స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి నడిపించే శక్తి ఎట్లొస్తుంది? ఎవరు వచ్చినారు? వీళ్ళలో ఇద్దరు ఎవరో ఒకరి ప్రమేయం లేకపోతే ఎట్లుంటుంది? ఈ ప్రమేయానికి సునీత గారు చంపకపోతే ఆమె నడిపించలేకపోతే ఎవరు చేసింటారు? సరే, చంద్రబాబు నాయుడు గారు చంపకపోతే లూత్రా గారికి ఎవరు నుండి వచ్చింటారు? వీళ్ళు ఎవరో ఒకరి పాత్ర ఉంటేనే కదా లూత్రా వచ్చి దస్తగిరికి వచ్చేది. ఎట్లమ్మా మాట్లాడేప్పుడు రాష్ట్రం మొత్తం బాబాయి హత్య విషయంలో ఏం జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. మన టాపిక్ డివేట్ అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు ఒక్కసారి బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కిషోర్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి కిషోర్ గారిని చెప్తారు. కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారైన విజయమ్మ గారికి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పలేదనేదే ఇవాళ మన టాపిక్. ఎందుకు చెప్పలేదని మీరు అనుకుంటున్నారు? రాజకీయ లబ్ధి కోసమే ఆయన చెప్పలేదా, లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా ఏంటి? అందరికి నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరు కూడా. ఈరోజు ప్రత్యేకంగా ఈ అంశం చర్చలోకి ఎందుకు వచ్చింది అంటే, గతంలో జరిగిన వివాదాల నేపథ్యం, పాత సామెత ఒకటి ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఇంటికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం, గతంలో తల్లి చెల్లి కానీ ఆయన 16 నెలలు లోపల ఉన్నప్పుడు కానీ ఆ క్యాన్వాస్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజు వాళ్ళు నిలబడిన దానికి న్యాయం జరగకపోబట్టి ఈరోజు మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఎంత వ్యతిరేకత అంటే, ఎంత బాధతో వాళ్ళ అన్న కోసం అమ్మాయి షర్మిల గారు తిరిగారో, అదేవిధంగా తల్లి ఏ విధంగా స్టాండప్ పాయింట్ తీసుకుందో, దాన్ని అన్నింటినీ మర్చిపోయి ఆ ఆస్తుల విషయాల్లో వీధికెక్కడం, మా అన్న నాకు అన్యాయం చేశారు, ఇంకా రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి షర్మిల గారు చెప్పడం, తల్లి కూడా తన ఆవేదనని వెళ్ళబుచ్చడం. దీనివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా అదేంటంటే ఒక బాధ, అంటే ఈ పిల్లోడికి ఏమవుతుందో అనే ఒక్కసారి అవకాశం ఏంటి అనే ఒక బాధతోనే గెలిచారు. ఈ బాధని క్రియేట్ చేసింది, ఈ మూమెంట్ ని క్రియేట్ చేసింది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే షర్మిల గారు, వాళ్ళ తల్లి గారు. ఇద్దరు కానీ లేకపోతే పాపం ఒక ఛాన్స్ ఇస్తామని రాష్ట్ర ప్రజలు అనుకునే వాళ్ళు కాదు. అనుకున్నంతనే అధికారంలోకి రాగానే ఇంత వ్యతిరేకత, కనీసం కుటుంబ సభ్యులని ఎప్పుడైతే తను ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు ధైర్యంగా నిల్చున్న కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా శిక్షిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు అన్నప్పుడే ఇది జరిగిందనమాట. ఖచ్చితంగా కూడా ఆయన శుభాకాంక్షలు తెలపలేదా అనేది వ్యక్తిగత విషయం. కానీ బయట ప్రపంచంలో విచారింపులకు వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదే విధంగా కుటుంబంలో బాధ వచ్చినప్పుడు ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎంతసేపు
వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుడు మగోడు సింగము ఇవన్నీ చెప్పుకోవాల్సిందే కానీ కుటుంబంలో ఏర్పడిన పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయమ్మ గారి గురించి షర్మిల గారి గురించి ఆ రోజు రాజకీయంగా వాళ్ళు దన్నుగా నిలబడకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మాట వినిపించేదే కాదు, ఒక సానుభూతి కలిగేదే కాదు, ఆయన సీఎం అయ్యేవాడే కాదు అనేది మనసులో ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ రాజకీయంగా ఒక మాట, కుటుంబ పరంగా ఒక మాట ఉండే పరిస్థితి ఉంది. సొంత బాబాయ్ చెల్లెలు కూడా ఈ వివాదాలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు, ఈ కేసును పక్క రాష్ట్రానికి అప్పగించండి అనే అనేక పరిస్థితులు చూసినప్పుడు ఏంటంటే ప్రపంచానికి ఒక క్రూరమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. క్రూరమైన వ్యక్తి కాదు మనకు తెలియదు కానీ క్రూరమైన వ్యక్తిగానే అనిపిస్తారు. జనరల్ గా ఇంట్లో అందరూ అపోజిట్ చేసి అంత క్రూరంగా వ్యవహరిస్తున్నాడంటే నిజంగా వాళ్ళకి అన్యాయం చేస్తుంటారనేది ఖచ్చితంగా కామన్ మ్యాన్ అనేది అనుకుంటారు. గతంలో అనేక సందర్భాల్లో నేను ఈ విషయం ప్రస్తావించకూడదు, కుటుంబాల జోలికి పోకూడదు, కానీ జనసేన పార్టీ తరఫున స్టాండ్ క్లియర్ గా ఉంది, మేము చక్కగా మాట్లాడాలని. గతంలో చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరు అని చెప్పి అనేక సందర్భాల్లో సూటిపోటి ప్రశ్నలతో వాళ్ళిద్దరితో తగు ఉన్నాయని, వాళ్ళిద్దరు విభేదాలు ఉన్నాయని ఇవన్నీ చూపించారు. పవర్ లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు, కానీ పవర్ ఎప్పుడైతే వచ్చారో నేరుగా వాళ్ళ అన్న కాళ్ళ మీద పడి ఆయన కృతజ్ఞతను తెలియజేసుకున్నాడు. చిరంజీవి గారి మీద ఉన్న విధేయతని, కుటుంబం పట్ల ఆయనకున్న గౌరవాన్ని చూపుకున్నారు. అదే పరిస్థితి ఇక్కడ కంపేర్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం కుటుంబ విలువలు లేవా అనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తల్లిని చెల్లిని దూరంగా పెట్టారు, అదే అధికారానికి దూరంగా జైల్లో మగ్గినప్పుడు తల్లి చెల్లి కుటుంబ సభ్యులంతా కూడా ఎంత ప్రేమగా ఎంత ఆదరుగా నిలబడ్డారనేది సంగతి మర్చిపోయారనేది మనం తెలుపుకోవచ్చు. ఇప్పటికైనా కూడా ఓడిపోయిన తర్వాత కూడా అవేమున్నాయో క్లియర్ చేసుకోకుండా అదే అధికార ధోరణి, అదే గర్వం ప్రదర్శిస్తున్నారనేది ఖచ్చితంగా మనం నోటీస్ చేయొచ్చు. ఈ విధమైన పరిమాణాలు ఏమొస్తాయంటే వేల కోట్ల అవినీతి కేసులు ఎదుర్కొంటా ఉండేది కామనే, కానీ కనీసం పవర్ లో కూడా చేరికపోవడం వల్ల నిజంగా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మనం ఈ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పవర్ లో భాగస్వామ్యం లేదు అనిపించింది నాకు. వాళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో దానికి సంబంధించిన పవర్ లేదు. ఆ పవర్ ఇచ్చుంటే కొంతవరకు షర్మిల గారు తగ్గుండే వాళ్ళేమో. అదే విధంగా ఆస్తి విషయాల్లో అంత ఇదిగా వ్యవహరించడం అనేది మనకు నచ్చలేదు. సరైన గుర్తింపు ఇవ్వలేదు, సరైన ఆస్తిలో వాటా ఇవ్వలేదు. ఇది సార్ ఎంతసేపు పరిచినా కూడా ఇది అక్షర సత్యం. ఇంకా శుభాకాంక్షలు అంటారా, వాళ్ళు వ్యక్తిగతంగా తెలుపుకున్నారా లేదా అనేది మనం ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా తెలుసుకోవచ్చు. చెల్లి వేరే పార్టీకి వెళ్ళి ప్రతిరోజు అన్నం తిడతా ఉంది. అదేవిధంగా తల్లి నా బిడ్డకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పంపకంలో తప్పుగా చేశారు అని చెప్తా ఉంటే శుభాకాంక్షలు తెలిపే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండబోదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా ఒక కామన్ మ్యాన్ కి ఈ మాట అయితే మైండ్ లోకి వస్తుంది. ఒకరు శుభాకాంక్షలు ఒకరు విమర్శలు పంపించుకున్నప్పుడు ఇంట్లో వారిని సరిగ్గా చూడట్లేదే అనేది అదే ఈ రోజు డిబేట్ కి ముఖ్య అంశం అయిందని కూడా చెప్పుకోవాలి. ఈ విషయంలో మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కుటుంబ విలువలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. చెప్పండి మోహన్ రెడ్డి గారు, ఏం చెప్తారు మీరు? అనూష గారు, ఇప్పుడు ఆస్తి పంపిణీ జరగలేదని చెప్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆస్తి పంపిణీలు జరిగినాయి. ఇడపలపాయకు సంబంధించి దాదాపు 70 ఎకరాలు షర్మిలమ్మ గారికి ఇవ్వడం జరిగింది. పులివెందలో 7 ఎకరాలు మైన్ సెంటర్ ఇచ్చారంటారా? కొద్దిసేపు ఉండబ్బా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లోకి రావడానికి వాళ్ళిద్దరు షేర్ ఇచ్చారంటారా? కిషోర్ గారు ఇది అయిపోయినా మాట్లాడే మళ్ళీ మధ్యలో నేను మధ్యలో దొరికితే నన్ను మళ్ళీ ఇట్లా అంటారు. కాబట్టి కొంచెం అయిపోయింది, ఏదైనా ఇచ్చినారు అనేది. మోహన్ రెడ్డి గారు స్క్రీన్ టైం అంతా మీరే తీసుకుంటున్నారండి, మిమ్మల్ని ఆపడం చాలా కష్టంగా ఉంది. ఇడపలపాయలో ఇచ్చినారు, రైల్వే కోడూరు దగ్గర ఇచ్చినారు, పులివెందుల్లో ఇచ్చినారు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి నివాసం ఉన్నటువంటి ఇల్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సరస్వతి పవర్ ప్లాంట్ లో షేర్స్ ఇచ్చినారు. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు కావాల్సినటువంటి సదుపాయాలు అన్ని చేసిన తర్వాత 200 కోట్లు క్యాష్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళు ఈ కేసులు ఉన్నప్పుడు దాంట్లో గిఫ్ట్ లీడ్ ఇచ్చినటువంటి వాటిని పంచిపెట్టాలంటే అప్పుడు కుదరదని చెప్పి దాంట్లో వచ్చిన తర్వాతనే పెండింగ్ వచ్చింది తప్ప ఆమె పార్టీ మారిన తర్వాత పార్టీ పెట్టుకున్న ఆ పార్టీలోకి పోయిన తర్వాత ఆ పార్టీలోకి పోయి ఆ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షురాలు అయ్యేటప్పుడు వీళ్ళ సహకారం తీసుకున్న తర్వాత ఇదే షర్మిలమ్మ గారు పాదయాత్రలో పదే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ సిబిఐలో కేసు నమోదు చేయించింది, ఇలాంటి పార్టీలో మేము ఉండడం బాగలేదని చెప్పి వచ్చినటువంటి షర్మిలమ్మ గారు మరి ఈ రోజు
వచ్చి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుందంటే అప్పుడు షర్మిలమ్మ గారు పూర్తి మారిపోయినారు కాబట్టి రాజకీయంగా ఆమె ఆలోచన ఆమె ఉంది కాబట్టి ఆమె ఆలోచనలో భాగంగా ఆమె మాట్లాడడానికి అవకాశం మోహన్ రెడ్డి ఉంటుంది. గారు రెండోది మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒకసారి అజయ్ గారికి టర్న్ ఇద్దాం. నేనేం డిస్టర్బెన్స్ చేయొచ్చు కదా మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అజయ్ గారు చెప్పండి. అనుష గారు నాది అయిపోయిన తర్వాత మాటికి 2 నిమిషాలు ముగ్గురిని పెట్టుకున్నారన్నమాట. నేను ఒకనే ఉండేది, మీరేం మాటికి మీరే ఎక్కువ మాట్లాడుతున్నారండి, మొత్తం మీరే మాట్లాడుతున్నారు, ఎవరిని మాట్లాడనీయట్లేదు. అజయ్ గారికి కూడా అవకాశం ఇవ్వండి. ముగ్గురిని ఒకటే ఘాటి అనుష గారు ముగ్గురిని పెట్టి మాట్లాడచ్చు అంటే ఎట్లా కనిపిస్తానా? చెప్పండి అజయ్ గారు. ముగ్గురిని పెట్టి ఒకేసారి పదే మాట్లాడిచ్చే నా సబ్జెక్ట్ పోకుండా ఎట్లా అవుతుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకే కుటుంబాల మీద ముగ్గురు మాట్లాడినప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దాని గురించే మాట్లాడుతుంది సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే విషయం మీద మాట్లాడుతుంది. అనుష గారు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఆ చెల్లెలు ఆస్తి ఇచ్చినారా? చంద్రబాబు నాయుడు గారికి మీరెందుకు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. ఇంత నీచమైనటువంటి అల్లుడు ప్రపంచంలో ఏడాలేడు. నాకు మీరిద్దరూ మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు ఒక్కసారి ఆపండి. మోహన్ రెడ్డి గారు చేయడం నాకు చేత అవుతుంది. నేను మాట్లాడేది నాకేం చేతగా కాదు. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడతారు. ఆ బాబాయ్ హత్య కేసు అయినప్పుడు మరి రామారావుని హత్య చేసింది ఎవరు? రామారావుని ఎవరు చెప్పులతో కొట్టించింది ఎవరు? రామారావు నడి రోడ్డు కొట్టించింది ఎవరు? మీరన్నీ మర్చిపోయి మమ్మల్ని మాట్లాడితే ఎట్లవుతుంది? మీరంతా మర్చిపోతారా? మీరంతా గురిగింజ సమత. కాబట్టి నేను మాట్లాడేప్పుడు వచ్చే కోరుకుంటే మీరు మాట్లాడుకోండి. ఎవరు తెలియదు పనికి మాల సోది మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పనికి మాల సోది మాట్లాడితే మీరు పనికి మాల సోది మాట్లాడితే మీ పనికి చెప్పండి అజయ్ గారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు సంస్కారం గురించి మీ జగన్మోహన్ రెడ్డి మీ చంద్రబాబు నాయుడు రామారావు గారిని నట్టి నడిపదాలు కొట్టించిన గనుడు కదా. రామారావు గారి సైకిల్ తిప్పుకున్నటువంటి గనుడు కదా. గనుడు కదా. ముఖ్యమంత్రి తిప్పుకున్నటువంటి గనుడు కదా. ముఖ్యమంత్రి గనుడు కదా. రాష్ట్రం యావత్తం దేశం. ఇద్దరు ఆపండి. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు టాపిక్ డిబేట్ అవుతుంది. ఆపండి ఇద్దరు ఆపండి ప్లీజ్. అనిల్ కుమార్ గారు టోటల్ గా ఈ రోజు సోషల్ మీడియాలో ఏదైతే అందరూ మాట్లాడుకుంటున్నారో విజయమ్మ గారికి జగన్ గారు విషెస్ చెప్పలేదు అన్న విషయంపై ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆస్తి గొడవలే అని మీకు అనిపిస్తోందా? షర్మిల గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారా? ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. ఎవరికి ఎవరు అన్యాయం చేయాల్సిన అవసరం లేదు, అన్యాయం చేయాల్సిన పని లేదు, అన్యాయం చేయడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు అయింది. ఈ రోజు అందరూ ఆస్తులు పంచిస్తున్నారా? చిరంజీవి గారు వాళ్ళ చెల్లెలకు పంచిస్తున్నారా? పవన్ కళ్యాణ్ వాళ్ళ అక్క గారికి పంచిస్తున్నారా? ఏంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి, వాళ్ళు ఎవరు మాట్లాడలా. అన్యాయం జరిగిందని ఎవరు ఇంటికెక్కలా. మీ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి వాళ్ళు పంచారా పంచలేదు మీకు అనవసరం. మీకు బయటకు వచ్చినప్పుడు చెప్పాలి. సమస్య బయటకు వచ్చింది మీది, జవాబు చెప్పాల్సింది మీరు. జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు మా వాళ్ళు ఎవరు పెట్టలేదు. కుటుంబ సభ్యులందరూ కలిసే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ విలువలు మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిన ఎవరు రాలేదు. మీ నాయకుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంటికి ఎక్కారు.
మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, టాపిక్ డీవియేట్ అవుతుంది. ప్లీజ్ స్టిక్ ఆన్ టు ద టాపిక్. తెచ్చుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు. మీరందరూ రాష్ట్రంలో జీవితంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సింగల్ గెలిచలేమని తెలుసు. మీకు సింగల్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు గెలిచలేమని తెలిసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని ఎవరికి అర్థం కావడం లేదు. క్లియర్ గా చెప్పండి, ఏం చెప్పాలి? మోహన్ రెడ్డి గారు, కిషోర్ గారు ఒక్క నిమిషం బ్రేక్ ఇవ్వండి. మోహన్ రెడ్డి గారు, మీరు ఆపండి. ఒక్క నిమిషం ఆగండి. చరిత్ర లేకుండా మీ కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఏదో చరిత్ర ఉంది. మీ కుటుంబాల్లో లేనట్టు మీరు చెప్పుకుంటున్నారు. అదే కుటుంబ సమస్యలు, ఆర్థిక తగాదాలు ఉంది మీ కుటుంబంలో, మీ నాయకుడి కుటుంబంలో. దాని గురించి మాట్లాడండి. ఏదో మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లేదు. మీరు ఏ క్లారిటీ ఇచ్చారు? అన్ని మీరు దగ్గర నుంచి చూసినట్టు చెప్తారు. పవర్ షేరింగ్ లేదు, పవర్ లోకి నడవడానికి కారణం వచ్చి పవర్ షేరింగ్ లేదు. మాకు అన్యాయం జరిగిన రోజు చెప్తా ఉంటే మీరు ఏదైతే మాట్లాడతారు ఏంటి? అన్ని చూసినట్టు 200 కోట్లు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, మీకు అన్ని తెలుసా? షర్మిలా గారికి సమాధానం చెప్పలేకపోయారా? షర్మిలా గారికి సమాధానం చెప్పలేకపోయారా? ఒక ఆడబిడ్డకి మోహన్ రెడ్డి గారు, కిషోర్ గారు ఒక్కసారి ఆగండి. ఒక్కసారి మనము ఎండ్కి వచ్చేసాము. అజయ్ గారు క్విక్ గా ఓ 30 seconds లో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అనుష గారు, విజయమ్మ గారు, షర్మిల గారు, సునీత గారు రోడ్డున పడే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడొద్దు, మీరు మధ్యలో మధ్యలో మాట్లాడొద్దు, మీకు టర్న్ వస్తుంది. మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఆ సైకో జగన్ ఎంతసేపు వినాలి నీ గోళ? మేము మీ గోళ ఎంతసేపు వినాలి? మీరు రాజకీయాలకు రాకముందు ఆయన గురించి వచ్చినారు, రాజకీయాలకు వచ్చినాక ఆయన ముందే వచ్చినారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతారు, సమాధానం చెప్పే దమ్మలేదు. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ల పైన మీరు ఎందుకు న్యాయం చేసుకోలేకపోయినారు? మరి మీరు నిజంగా మీరు నిరూపించాలనుకుంటే, మీ పాత్ర లేదు అనుకుంటే 2019కి మీరు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడు చనిపోయినప్పుడు మీరు నిరూపించవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ మీరే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, మీరు కేంద్ర మినిస్టర్లు ఉంది కదా, నిరూపించండి. అది జగన్మోహన్ రెడ్డి చనిపోయింది మీ చిన్నాయనే కదా, రామారావు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. చూస్తుంటారు కాబట్టి ముగ్గురు నలుగురు కలిసి వచ్చినా కూడా 40% తెచ్చుకున్నాడు. చూస్తున్నారు కాబట్టి మళ్ళీ సింగల్ అయితే గెలిచలేమనే కదా మీ బాధ. అందుకనే వ్యక్తిగత వ్యవహారాల మీదకి వస్తున్నారు. సొంత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన చరిత్ర మీకే. చరిత్రలో ఎవరు కూడా కుటుంబాల విషయాలు మీరు కుటుంబాల విషయాలు మీరు రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లినే జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాగారు. అది అంశం రోడ్డు మీదకి వచ్చింది. కుటుంబ తగాదాలు ప్రపంచం మొత్తం తెలిసినాయి. అది మాట్లాడుతుంది కుటుంబ సభ్యులు. మీ కుటుంబంలో ఉన్న కంపు ఎలా పెట్టాలంటే ఎట్లా? ఓకే మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. పవర్ కోసం అలాగే ఆస్తి కోసం కుటుంబాన్ని పక్కకు నెట్టేస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎల్లప్పుడూ ప్రజల కోసం వైకే నెట్వర్క్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.